రైతు భరోసా అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి రైతు బంధు అమల్లో ఉందని, ఇప్పటి వరకు ఆ స్కీమ్ కొనసాగించమన్నారు. రాబోయే వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా స్కీమ్లు అమలు చేస్తామన్నారు. వాస్తవంగా పంట వేసుకున్న వారికే ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. జూన్లో ఎన్నికల కోడ్ ముగియగానే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతిపక్షాలతో పాటు రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీలోనూ ఈ అంశంపై చర్చిస్తామన్నారు. గత ప్రభుత్వం 6 ఏళ్లలో రైతు బంధు కింద 80,450 కోట్లు ఖర్చు చేసిందని, అందులో 25,000 కోట్లు పంట వేయని వారికి అందించామన్నారు తుమ్మల. రైతు భరోసా కేవలం 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలన్న సూచనలు వస్తున్నాయన్నారు. రైతు బంధు ఇప్పటికే కొనసాగుతున్న పథకం కాబట్టి యథాతథంగా అమలు చేశామన్నారు. కానీ రైతు భరోసాలో మార్పులు చేస్తామన్నారు. ఎన్ని ఎకరాల వారికి వర్తింపజేయాలనే దానిపై మంత్రిమండలి నిర్ణయిస్తుందన్నారు. పరిమితి విధిస్తే భారీగా భూములు ఉన్న వారికి రైతు భరోసా సాయం రాదన్నారు. కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామన్న అంశంపైన వివరణ ఇచ్చారు తుమ్మల. రాష్ట్రంలో భవిష్యత్తులో సన్న రకం బియ్యం ఉత్పత్తి చేసి రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారని చెప్పారు. ఇందుకోసం సన్నాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సన్నాల సాగుకు పెట్టుబడి ఖర్చు ఎక్కువగా ఉందని, అందుకే రైతులకు సాగుకు వెనకాడుతున్నారని చెప్పారు. సన్నవడ్ల దిగుబడి కూడా తక్కువగా ఉంటుందన్నారు. ఎక్కువ దిగుబడి వస్తుందన్న కారణంతో రైతులు ఎక్కువగా దొడ్డు వడ్లని సాగు చేస్తున్నారని చెప్పారు. రైతు భరోసాను కేవలం 5 ఎకరాల లోపు వారికే ఇవ్వాలని సూచనలు వస్తున్నాయన్నారు. రైతు బంధుపై ఇప్పటికే కొనసాగుతున్న పథకం కాబట్టి యథాతథంగా అమలు చేస్తామన్నారు. కానీ రైతు భరోసా మార్పులను చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎన్ని ఎకరాల వారికి వర్తింపజేయాలనే దానిపై మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.